కర్కాటక రాశి వారికి 2024 ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ రాశి వారు ఎంతో కాలంగా భూమి కోసం కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి సరి అయిన అవకాశము, మంచి భూమి లభించడం, సరి అయిన ధరకే లభించడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సరి అయినటువంటి ధర వలన మీకు ఆనందం లభించడం జరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా విలువైన వస్తువు చేజారిపోయే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకి ఇది అంత శుభ సమయం కాదని చెప్పవచ్చు. అలాగే పిల్లల వలన కూడా చికాకులు ఎదుర్కొంటారు. వారి ఆరోగ్యం మీకు కొంత మానసికంగా అశాంతిని కలుగజేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అలాగే బంధుమిత్రుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వారి వలన మీకు ఏదైనా ఉపకారం జరిగేటువంటి అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అడ్మిషన్స్ లభించడం ఆనందాన్ని ఇస్తుంది. సకాలంలో అన్నీ కూడా చకచక పనులు జరిగిపోవడం వలన కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. విద్యారుణం ప్రయత్నం చేస్తున్న వారికి విద్యారుణం లభించేటువంటి అవకాశం ఉంది. భాగస్వామితో మీకు తగవులు తప్పకపోవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా చికాకులు అనేవి ఉంటాయి. అదృష్టం కొంత మందకొడిగా సాగుతుంది. దూర ప్రయాణాల్లో, తీర్థయాత్రల్లో అసౌకర్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ బంధుమిత్రుల నుంచి రాకపోకలు ఎక్కువ అవుతాయి. అలాగే వారి నుంచి మీకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే మీరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడము, సమయాన్ని చాలా సంతోషంగా గడపగలుగుతారు. వస్త్రాలు, ఆభరణాలని కొనుగోలు చేస్తారు. మరి కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాశుపత అభిషేకం చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని ఓం శిఖి వాహనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా, ప్రతి ఉదయము భూమికి నమస్కారాన్ని చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలన్నీ కూడా పాటించి చక్కటి ఫలితాలతో ముందుకు సాగుతారని ఆశిస్తూ నమస్తే.